శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉండి మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము. ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను. అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు. కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు. సో ఈ మారడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శనీశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి. ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా, అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు, ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవానుడు అందరికీ చేస్తూ ఉంటాడు. అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా, దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన. కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకుడు అవుతాడు. ఎమోషనల్ థాట్స్, ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండడము, ఇవన్నీ చేస్తాడు. అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు. అంతేకాదండి, ఈయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము, అలాగే ప్రతి దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు. అలాగే ఇంటెలిజెంట్గాను, సెల్ఫ్ డిసిప్లిన్డ్గాను, అలాగే సెల్ఫ్ అవేర్నెస్గాను మనం ఉండేట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి. అలాగే ఇష్టపడుతూ ఉంటారు కూడా. సింపుల్ లైఫ్ లీడ్ చేయడము, చాలా దానికంతా ఇష్టపడము, అలాగే చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండేట్టుగా శని భగవానుడు ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు. మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన దేశంలోనూ, మన రాష్ట్రంలోనూ, మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ, అది శాంతి నెలకొల్పడం, ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము, శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడు కూడా స్పిరిచువల్గా, అంటే దైవభక్తితోటి, దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా అండి, యోగా, మెడిటేషను, అలాగ అన్ని క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది. మన చుట్టూనే కాకుండా మన మీద, మన వాళ్ళ మీద, అంటే మన తోబుట్టువుల మీద, వాళ్ళ మీద, మన ఫ్యామిలీ మీద, అలాగే మన స్పౌజెస్ మీద, అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలసింది. మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు. అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు. పైగా మీరు చాలా సింప్లిసిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు. ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో, కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి 2.5 సంవత్సరాలు అవకాశాలు ఉన్నాయి. అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి 8వ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు. అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి 4వ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు, 5వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా మకర రాశి వాళ్ళు 7.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అనవలసిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు. మకర రాశి వాళ్ళకి శని యోగకారకుడు, కానీ మధ్యలో చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడేమో తప్ప 7.5 సంవత్సరాలు మీకు మంచిగా జరుగుతుంది కూడా, మీ రాష్ట్రాధిపతి కాబట్టి. అంతేకాకుండా మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవానుడు మారిపోతున్నాడు.
7.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన 3వ భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో శని భగవానుడు ఈ విధంగా ఓవరాల్గా 12 రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తాడండి. అసలు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం మీకు మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవబోతోంది. ఇది కూడా తెలుసుకోవాలి. మంచి రాశిలో చెప్పాము. అలాగే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మీనరాశిలో మారుతున్నాడు కాబట్టి కంటక శని అంటాం. అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు. చెప్పుకుందాం. సింహరాశి వారికి వచ్చిందో చెప్పుకుందాం. ధనుర్రాశి వాళ్ళకి 3వ భావం నుంచి 4వ భావంలోకి శని భగవాన్ మారుతున్నాడు. సో ఈ 3 రాశుల వాళ్ళకి శని యొక్క ప్రభావం ఉంటుంది. ఇందా చెప్పిన కర్కాటకము, వృశ్చికము, మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి. సో ఈ విధంగా శని భగవానుడు ఏం చేస్తున్నాడో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి. కర్కాటక రాశి అండి, చాలా ఆనందం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి కంటక శని, అర్ధాష్టమ శని, 8వ ఇంట్లో శని, కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మిమ్మల్ని వదిలేసి అంటే మీ రాశిని వదిలేసి అష్టమ స్థానాన్ని వదిలేసి భాగ్యంలోకి వెళ్తున్నాడు. అంటే మీకు సప్తమ అష్టమాధిపతులు అంటే 7వ ఇంటివాడు, 8వ ఇంటివాడు. అంటే మీ భార్యాభర్తల విషయంలోనూ మీ అదృష్టం కానీ ఆరోగ్యం విషయంలోనూ చాలా ఇబ్బందులు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా శనీశ్వరుడు భాగ్యంలోకి వెళ్ళడం వల్ల చక్కటి రీఫ్ మీకు బాగా ఇస్తున్నాడండి. చాలా ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు కలిగినటువంటి బాధలు, చికాకులు, మనస్పర్ధలు ఇవన్నీ బాగా తొలగిపోతాయండి. ముఖ్యంగా క్రమక్రమంగా మీ భార్యాభర్తల యొక్క అనురాగం నెమ్మదిగా డెవలప్ అవుతుంది. మీరు భార్యాభర్తలతో కలిసి చేసే ప్రయాణం చాలా అభ్యున్నతిగా, ఆనందంగా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారాల నిమిత్తం మీకు బాగా లాభిస్తాయి. మీకు వ్యాపారము అంటే మీ బిజినెస్లో మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో మీ డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా మీ భార్యాభర్తల యొక్క సంబంధం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా కొత్త సంబంధాలు రావడము, భార్యాభర్తలు అంతే కొత్త పెళ్ళిళ్ళు అవడము, మంచి సంబంధాలు రావడం జరుగుతాయి. ఇంతకుముందు దగ్గరకు వచ్చి ఆగిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవి కొన్ని పోస్ట్పోన్మెంట్స్ కూడా చేశారు. అవన్నీ కూడా మీకు తొలగిపోతాయండి. ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్య విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి సరే, అవి తొలగిపోతాయండి. అపార్థాలు చేసుకున్నారు ఇప్పటివరకును, భార్యాభర్తలు దూరంగా ఉండిపోవడము, అపార్థాలు చేసుకోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తొలగిపోయి నెమ్మదిగా మళ్ళీ మీ లైఫ్ పార్ట్నర్స్ తోటి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. ప్రయాణం చేయడం అంటే లైఫ్ పార్ట్నర్స్ తోటి ఎక్కువగా జీవించడానికి అవకాశం ఉంది. మీకు ఒక అవకాశం వస్తుందండి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం. అంతేకాకుండా డబ్బు నిమిత్తం కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఏమో లాటరీస్ వస్తాయి చూడండి, అంటే సరదాగా అంటారు కానీ దూర ప్రాంత ప్రయాణాలు, డబ్బు కోసము దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. అంతేకాకుండా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి మీ డబ్బులు, మీ బాకీలు తిరిగి మీకు వస్తాయి. ఎంత అద్భుతం చూడండి. కాకపోతే ఏంటంటే లీగల్ మ్యాటర్స్లో కూడా మీకు లీగల్ మ్యాటర్స్లో కూడా మీకు అనుకూలవంతమైన పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఉంటాయి, సక్సెస్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉంటాడు కాబట్టి ఆయన మంచి ఫలితాలు ఇవ్వడు. కానీ ఆ పీరియడ్ తర్వాత ఏంటంటే నవంబర్ తర్వాత నుంచి మీకు అనుకూలవంతమైన పరిస్థితులు బాగా ఏర్పడతాయండి. శని ప్రభావం మీ శనీశ్వరుడు మీ రాశికి 3వ భావాన్ని చూడడము, 6వ భావాన్ని చూడడం అనేటువంటి 6వ భావం ధనురాశిని చూడడము, లాభస్థానం అనే వృషభ రాశిని కూడా ఆయన 3వ భావంతో చూడడం జరుగుతుందండి జనరల్గా. సో అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మీ ఆదాయ వనరులు బాగా పెరుగుతాయండి. బాగా పెరగడము, అలా అంతేకాకుండా మీ కోరికలు కూడా నెరవేర్చుకోవడం జరుగుతుందండి. సడన్ గెయిన్స్, ఊహించని లాభాలు మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ బాగా మీకు కలిసి వస్తాయండి. ముఖ్యంగా మీ నాన్నగారి యొక్క ఆరోగ్యము చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా 3వ భావాన్ని మీ శనీశ్వరుడు చూడడం వల్ల కన్యా రాశిని, మీ రాశికి మంచివాడు కాదు. 3వ రాశిని చూడడం వల్ల మీరు ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. మీ తోబుట్టువులు అంటారు సరే, వాళ్ళకి మీ చెల్లెళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ వాళ్ళకు కూడా వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడము, విభేదాలు రావడం, మీకు వాళ్ళకి మధ్య విభేదాలు రావడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. కనుక కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారు. అంతేకాకుండా మీకు 6వ భావాన్ని కూడా శని చూస్తాడు కాబట్టి మీకు సేవకాజనం ఉంటారు. కానీ మీకు కొద్దిగా ఎనిమిస్ అంటారు సరే, శత్రు భయం కూడా పొంచి ఉంది. కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది.
ఇంతకుముందు బాగా రుణాలు చేశారు, అవన్నీ చేశారు, అవన్నీ ఎలాగో కష్టపడి తీర్చే తత్వంలోకి మీరు వెళ్ళిపోతున్నారండి. కష్టపడి అవన్నీ కూడా తీర్చేస్తారు. అంతేకాకుండా మీ మేనమామలకి కలిసి వచ్చే కాలం అని చెప్తాము. భాగ్యస్థానంలో శని, జలతత్వ రాశిలో భాగ్యస్థానంలో శని ఉన్నాడంటే మిమ్మల్ని ఫ్లైట్స్ ఎక్కించి గంగా స్నానం చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఫ్లైట్స్ అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చదువు రీచ్ ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తారండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, ఫారిన్లో సెటిల్ అవ్వాలి, మంచి విద్య రావాలి అని అనుకుంటుంటారు. ఇప్పుడు కోరికలను నెరవేరబోతున్నాయి. భాగ్యంలో శని ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడు. కాకపోతే మీ పాదాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి కొద్దిగా అవకాశం ఉందండి. జలగండాన్ని కూడా మీకు ఇస్తాడు. గంగా స్నానం అవకాశాలు ఉంటాయండి. మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, వెంకటేశ్వర స్వామి అమ్మవారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు చేసుకున్నట్టుగా శనీశ్వరుడు చేస్తుంటాడు. ముఖ్యంగా ఆధ్యాత్మిక వైపు మీరు ఎక్కువగా మరలుతారు. అలాగే మీకు ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఒక పటుత్వం, ఒక విధమైన ధ్యాస, డైనమిక్గా ఉండాలని, సింప్లిసిటీగా ఉండాలని మీరు కోరుకుంటారు. అలాగే ఉంటారు. 11వ భావాన్ని కూడా మీరు శని భగవాన్ని చూస్తుండడం వలన లాభాలు కూడా వస్తాయండి మీకు. అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం ఉన్న వాళ్ళకి మంచి లాభాలు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. బొగ్గు సంబంధించిన వాటిలో కూడా బాగా వస్తాయి లాభాలు. కానీ కొద్దిగా నెమ్మదిగా మీకు అనుకున్న లాభాలు లేకుండా తగ్గుముఖం పడతాయి. అయినా మీకంటే పెద్దవాళ్ళు, అక్కాయిలు కానీ అన్నయ్యలు కంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీకు చెప్పుకునే చాలా ఉందండి. ముఖ్యంగా శనీశ్వరుడు మీ రాశికి అష్టమ స్థానం కంటక శని వదిలేసేసి భాగ్యస్థానం వెళ్ళాడు కాబట్టి ఇక నుంచి అన్నీ మీకు శుభ వార్తలు, శుభ సూచకాలే ఉంటాయండి. ఇంతకుముందు నాకు చెప్పినట్టుగానే భార్యాభర్తల యొక్క అనురాగము, ఆప్యాయత, అదృష్టం పెనవేసుకుపోతారు. అంతేకాకుండా మీకు కొత్త ఇంతకుముందు ఆగిపోయిన సంబంధాలు బాగా మెరుగుపడతాయి. ఇంతకుముందు వ్యాపారాల్లో అవుతున్న భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చాయి, అవన్నీ సమస్యపోతాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు గాయత్రి అమ్మవారు. గాయత్రి అమ్మవారిని పూజించడం వలన, నల్ల నువ్వులు దానం చేయడం వలన, వీలుంటే ప్రతి శనివారము శనీశ్వర క్షేత్రంలో చిన్న దీపారాధన చేయడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన కూడా మీకు చాలా మటుకు ఈ శని వల్ల ఇంతకుముందు వచ్చే దోషాలన్నీ తొలగిపోయి చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది.